అనుకున్నా డాండ్రఫ్ పోయింది గైస్ మొత్తం. నేను ఐ థింక్ ఇక్కడ బాగా అనిపిస్తుంది అనుకుంటా. మీరు చూసారా అసలు నాకు స్నోఫాల్ ఉండేటట్టు ఉండేది గైస్ మొత్తం హెయిర్. ఛానల్ ఐ హోప్ ఇదే స్టార్టింగ్ అనుకుంటా, బికాస్ నేను రోజు రెగ్యులర్గా ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో వ్లాగ్స్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వెయిట్ సెకండ్ నేను లైట్ వేయండి, అంత కనిపించట్లేదు మీకు ఇక్కడ. సో లైట్ వేసినా కూడా కనిపించట్లేదు. యాక్చువల్లీ నా స్కాల్ప్ ఉంది కదా గైస్, నేను నిన్న మీకు లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను దట్ నేను పచ్చువా పిల్గ్రిమ్ది ఇది AHA/BHA స్కాల్ప్ స్క్రబ్ని యూస్ చేశాను అని చెప్పి. సో ఇదేంటంటే జస్ట్ మీకు సీరం టైప్ ఉంటుంది, 10 minutes మీరు అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేసేయాలన్నమాట. డాండ్రఫ్కి ఇచ్నెస్కి యూజ్ అవుతుంది అని ఉంది. ఓ మై గాడ్ గైస్, నేను నిన్ననే యాక్చువల్గా చూసాను. నేను బ్లాగ్లో చెప్దాం అనుకున్నాను కానీ మేబీ నేను ఏదో తేడా చూస్తున్నానేమో అనుకున్నా. డాండ్రఫ్ పోయింది గైస్ మొత్తం. నేను మీకు ఇక్కడ ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను, లేకపోతే క్లారిటీ కనిపిస్తుంది నేను చూపించడానికి ట్రై చేస్తాను. బట్ అస్సలు లేదు, మీకు కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ ఇది న్యాచురల్ డేటా. ఐ థింక్ ఇక్కడ బాగా అనిపిస్తుంది అనుకుంటా. మీరు చూసారా అసలు నాకు స్నోఫాల్ ఉండేటట్టు ఉండేది గైస్ మొత్తం హెయిర్ అంతాను. ఐ మీన్ విజిబుల్ ఫ్లేక్స్ అనేవి నాకు ఎప్పుడు కనిపిస్తూనే ఉండేవి. నేను హెడ్ అండ్ షోల్డర్స్ వాడినప్పుడు కూడా ఏంటంటే స్నోఫాల్లా ఉండేది అనమాట, లేకపోతే పెద్ద పెద్ద ఫ్లేక్స్లా ఉండేవి. బట్ ఇప్పుడు ఒకటి కూడా లేదు. ఐ మీన్ ఇది నేను ఇంకా జడ వేసుకోలేదు, నేను జస్ట్ స్నానం చేసి వచ్చాను, ఇంకా జడ వేసుకోలేదు. సో నేను మీకు చూపిద్దాం, ఎందుకంటే నేను నైట్ పడుకున్నప్పుడు మేబీ తెలియకుండా నా గోర్లు కూడా ఇంత ఉన్నాయి, నేను కట్ చేయలేదు కూడా. సో మేబీ అసలు దురదృష్టం కదా గోక్కుంటూ ఉంటామేమో కదా నైట్ టైంలో పడుకున్న తర్వాత. సో నాకు మార్నింగ్ లేవగానే ఉండేది నాకు హెయిర్ మీద డాండ్రఫ్ అనేది. సో లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే యాక్చువల్గా ఇప్పుడే నేను ఇక్కడే గోకి చూస్తా వస్తుందేమో. ఓ కొంచెం కొంచెం అయితే ఉంది గైస్, కానీ చాలా వరకు తీసింది. ఒక్కదానికి ఇంత ఐ మీన్ చేంజ్ వస్తుంది అనుకోలేదు నేను. ఓ మై గాడ్, ఇది AHA/BHA స్కాల్ప్ స్క్రబ్. మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. నేను అసలు ఎన్ని అంటే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు మీరు చూస్తున్నారా ఒక్క సెకండ్, మీకు లేకపోతే ఇక్కడ చూపిస్తా. నాకు చాలా వస్తుంది కదా డాండ్రఫ్ అనేది ఉంది. నేను మొత్తం పోయింది అని నేను చెప్పట్లేదు, కానీ చాలా వరకు రెడ్యూస్ అయింది. నేను యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ అప్లై చేశాను, వెనకాల సైడ్ అప్లై చేయలేదు. అసలు అది వర్క్ అవుతుందో లేదో అని నేను చాలా హెయిర్ ఫాల్ ఉండేసరికి నేను ఏమనుకున్నానంటే ఈ స్క్రబ్ వల్లే ఏమో అనుకున్నాను. బట్ లేదు అంటే ఒక్కటేసారికి అంత ఊడదేమో. బట్ నేను ఇంకో వీక్ కూడా ట్రై చేసి నేను మీకు చెప్తాను చేసి ఎలా ఉంది అనేది. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం కేక్ అయి ప్రోడక్ట్. దీనిలో కూడా
సౌండ్ వచ్చేటట్టు పెట్టినట్టున్నారు. ఇది ముందు సౌండ్ వచ్చేది కాదు. పెడతాదేంటి మన కోసం, ఇంకా ఇది బెస్టేగా. అంటే ఇక్కడ మొత్తం ఏంటది ఇలా పెరుగుతాయా బాబోయ్? ఎందులో వేస్తావు? పైగా అటు సైడ్ ఉండేటప్పుడు కూడా అక్కడ ఉండేవి. తెల్లవా? ఈ దేవుడికే పెట్టడానికి కోసావా? అబ్బో ఈరోజు ఎంత నిండిపోయా నీళ్ళు ఇక్కడ దాకా ఉన్నాయి. మరి ఎందుకంత అంటే వర్షాలు పడట్లేదు కదా అందుకనా? ఎంత నిండా ఉన్నాయో, ఇంత పైకి ఉండేవి కాదు. చాలా నిండింది. ఇప్పుడు మన కింద కూడా చెరువే ఉందా? మన కింద అంటే దీని కింద ఇది ఇక్కడ కూడా పైప్ ఉంది. ఈ నీళ్ళు ఎక్కడ నుండి వస్తున్నాయో అనా? ఫౌంటైన్ మాత్రం వేయట్లే. రేపు ఉంటుందేమో జనాలు. మళ్ళీ ఏం కనిపించింది? అదే అలవాటు. అదే అన్నయ్య మొక్కిన కానీ దాంట్లో 2 ఫ్యాన్లు ఉంటాయి.